చికెన్‌లు, మటన్‌లు, చేపలు, గుడ్లు అండినప్పుడల్లా తలుపులు ఎంత గట్టిగా మూసుకొని అండుకున్నా, వాసన మాత్రం పక్కింటోళ్ళకు ఎట్లా పోయి సత్తదో ఏందో నీ యవ్వ కథకినమా. ఎదురింటి సుశీల, పక్కింటి రాజేశ్వరి కండ్లయితే ఎప్పుడు నా మీదనే. రాను రాను మనుసుకు అంటక తినే స్వాతంత్రం పీక తట్టే కొడతాంది చూస్తే. వెంకటిగాడు మళ్ళేమో అండుతండని ఇద్దరు గలమ మీద కూర్చొని ఈట మొఖం పెట్టిండ్రని బెండకాయలు డీప్ ఫ్రై కొట్టిన దగ్గుకుంటా ఇద్దరు లోపటికే ఉరికిండ్రు. తస్సది. ఇక జిగురు వగరు బంక లేకుండా పెంక మీద గింతంత నూనె గింతంత ఉప్పు జల్లి పక్కింటోళ్ళు మోసమరలకుండా దగ్గిర్రంటే డీప్ ఫ్రై అయినట్టే అనుకోని. ఆవాలు చిటికెడు జీలకర్ర, చిటికెడు శనగపప్పు, చిటికెడు సన్నంగీరిన ఎల్లిపాయ తరుగు, 3, 4 ఎండిపోయిన మిరపకాయలు, సగం పిడికెడు కలియమాకు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, సన్నంగీరి పసుపు జల్లి బ్రౌన్ కలర్ రాగానే బెండకాయలు గుమ్మరి ఇటు మెసిలించుకుంటా చిటికెన్నర ధనియాల పొడి, 4 చిటికెల కారపొడి, సగం పిడికెడు గుమ్మడి గింజల పొడి గుమ్మరించినామంటే చిక్కదనం గ్రేవీ రుచి కూడా మంచిగుంటది. ఆరుగుడు కూడా మంచిగా అరుగుదే. కరబూజెత్తులు, పొద్దుతిరుగుడుత్తులు, గుమ్మడి గింజలు ఇంకొక 6 రకాలతోని రుచి చిక్కదనం అరుగుదల ఆరోగ్యం కోసం స్పెషల్‌గా తయారు చేసిన పౌడర్ గిది. ఒక వీడియో ప్రాపర్‌గా చేత్తా గప్పటిదాకా గంట నువ్వురు వైపులే.